सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पते हर 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 महादेव हर। सद्गुरु श्री शबरी माता की जय। तन रजो गुणमुचे तन రంగనే దేవి కల్పించున కిలలో కములనెల్ల తన సత్వగుణముచే తగనే తన రంగనే కొమ్మ పోషించుని సర్వభూతములను తన తమో గుణముచే తగనే వధూమని జగములనెల్ల సంక్షయము చేయు తా శుద్ధ సత్వ ప్రధానై ఏ రమా రామాంకమున నజస్రము వసించు నట్టి భువనైకమాత దయా సమేత సద్గుణవ్రాత నిర్మల స్వాంతపూత భక్త జనమానసోద్యాన పారుజాత సీత కరుణించి నన్ను రక్షించుగాత. మాతాజీ వారు ఈ పద్యాన్ని మూల ప్రకృతి గురించి వివరించారు. అంటే మూల ప్రకృతియే ముక్తికాంత. తన రజో గుణము చేదన రంగనే దేవి కల్పించు నకులలోకములనెల్ల. అంటే జగత్తునంతా కూడా తన రజోగుణము తేట సృష్టిస్తుంది. ఎవరు? ఈ మహామాయ అమ్మవారు. ఇక్కడ సీత అంటే మూల ప్రకృతి, ముక్తికాంతామని. తన సత్వగుణము చే నొనరంగనే కొమ్మ పోషించు నీ సర్వభూతములను. ఆ దేవియే తన యొక్క సత్వగుణము చేత సకల జగత్తును లక్ష్మీ స్వరూపంగా ఉండి వృద్ధి చేస్తున్నది, పెంపొందింపజేస్తున్నది. తన తమో గుణము చేతగనే వధూమని జగములనెల్ల సంక్షయము చేయు. ఆ యొక్క మాత తమో గుణము చేత జగత్తునంతా కూడా లయింపజేస్తున్నది. తా శుద్ధ సత్వ ప్రధానయై రమా రామాంకమున నజస్రము వహించు. శుద్ధ సత్వము, రజోగుణము, తమోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వము. తా శుద్ధ సత్వ ప్రధానయై రమా రామాంకమున నజస్రము వసించు నట్టి భువనైకమాత దయా సమేత సద్గుణవ్రాత నిర్మల స్వాంతభూత భక్త జనమానసోద్యాన పారుజాత సీత కరుణించి నన్ను రక్షించుగాత. నట్టి భువనైకమాత దయా సమేత, దయతో కూడుకున్నటువంటిది ఆ తల్లి. భక్త జనమానసోద్యాన పారుజాత, భక్తుల పారిజాత హృదయం అనేటువంటి హృదయమునందు సదా సంచరించేటువంటిది ఆ మాత. భక్త జనమానసోద్యాన పారుజాత సీత కరుణించి నన్ను రక్షించుగాత. ఆ ముక్తికాంత మన సీతావధుడి నన్ను సర్వకాల సర్వావస్థలందు రక్షించు అని భావము. ఓ దివ్యాత్మ సంభూతులారా, నిర్మలాత్ములారా, ఈ దీనురాలు నిరక్షర కుక్షి. దీనికి శ్రీకారం అంటే పర్వతాకారం. ఆ దైవవాణి వదనమునందు నివసించి ఏ వాక్కులు వదులుతుంటాయో అవియే పార్సలు చేస్తుంటదన్నమాట. మీ పాదధూళి పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగా పలుకగనేలా అన్నాడు బుమ్మరపోతన మహాత్ముడు ఈ శ్రీమదాంధ్ర మహాభాగవతముడు. అంటే ఈ దీనురాలు నిరక్షర కృక్షి, దీనికి శ్రీకారం అంటే పర్వతాకారం. ఆ దైవవాణి వదనము యందు నివసించి ఏ వాక్కులు వదులుతుంటదో అవి ఏ పార్సలు చేస్తుంటది మీ పాదధూళిని. 4 వేదములు, 6 శాస్త్రములు,
18 పురాణములు, 128 ఉపనిషత్తులు, నిగమామములు, వీటిలో ఒక్కడు కూడా ఈ దీనురాలకు తెలియదు. మీ పాదధూళిని వృత్తి కలిగినప్పుడు పరమాత్మ కర్త భోక్త జనార్దన, వృత్తి లేనప్పుడు అకర్త అభోక్త అసంగుడు పరబ్రహ్మ. అంటే వృత్తి కలిగినప్పుడు తానే సర్వ జగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయింపజేస్తున్నాడు. వృత్తి లేనప్పుడు అకర్త అభోక్త అసంగుడు, అన్నిటి లోపల తాను ఉండి కూడా తాను దేనికంటగా నిరామయుడై దేనికి కూడా అంటకుండా ఉంటున్నాడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఇది మాతాజీ గారు సెలవిచ్చినటువంటి ప్రవచనము. తా శుద్ధ సత్వ ప్రధానయ రమా రామంకమునశ్రము వసించునట్టి భువనైకమాత దయా సమేత సద్గుణవ్రాత నిర్మల స్వాంతభూత భక్త జనమాన సోద్యాన పారుజాత సీత కరుణించి నన్ను రక్షించుగాత. ఇందులో తప్పులున్నట్లయితే మాతృమూర్తులు మా తండ్రులు, తల్లులు, పితృమూర్తులు మా తండ్రులు పితృవాత్సల్యము చేత మాతృవాత్సల్యం చేత నాయందు దయ ఉంచి పొరపాట్లు ఉన్నప్పటికీ క్షమించగలరని ప్రార్థన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే. అంటే ఇందులోపల నది క్రియ కానీ మాట కానీ ఎలాంటి లోపం ఉన్నటువంటి అయినా పరమాత్మ స్వరూపులైనటువంటి మీరందరూ క్షమించి ఆశీర్వదిస్తారని ప్రార్థన. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ హర.